ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఇవాళ్టితో ఆమె రిమాండ్ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు అధికారులు. దీంతో ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది కోర్టు. అయితే తనపై తప్పుడు కేసులు పెట్టారని, నేను చెప్పాల్సింది కోర్టులో చెప్పానంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత చెప్పారు. మరోవైపు ఆమెను విచారించాలని ఇప్పటికే సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఎల్లుండి విచారణ జరపనుంది కోర్టు. మార్చి 15న ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయగా ఆమె వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను కోర్టు నిన్న తిరస్కరించింది. దీంతో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేశారు కవిత తరపు లాయర్లు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై కవిత తరపు లాయర్లు బెయిల్ సంబంధించి వాళ్ళు వేశారు. ఎమ్మెల్సీ కవితను విచారించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిబిఐ దాఖలు చేసిన పిటిషన్పై ఎల్లుండి విచారణ జరపనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితను ఈరోజు కోర్టు ముందు హాజరుపరిచారు. జ్యుడిషియల్ రిమాండ్ ముగియడంతో ఈరోజు ఆమెను కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆమెకు మరోసారి 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ కొద్దిసేపటి కిందటే కోర్టు నిర్ణయం తీసుకుంది. సో మరొక 2 వారాల పాటు, అంటే ఈ నెల 23 వరకు కూడా ఆమె తీహార్ జైల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో 15 రోజులు గతంలోనే గత మార్చి 15వ తేదీన ఆమెను ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత 10 రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉంది. ఈడీ కస్టడీ తర్వాత ఆమె నేరుగా జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ సందర్భంగా కవిత కోర్టు బయట మాట్లాడారు. తనపైన తప్పుడు కేసులు పెట్టారనేటువంటి విషయం చెప్పారు. ఇప్పటికే సిబిఐ తనను తీహార్ జైల్లో విచారించినటువంటి విషయాన్ని ఆమె వెల్లడించినటువంటి పరిస్థితి. సో ఈ మొత్తం కూడా పొలిటికల్గా ఇంప్లికేటెడ్గా తనను ఇరికించేందుకు ఈ కేసు పెట్టారని ప్రధానంగా కవిత ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల మధ్యలో కవిత స్వయంగా వాదనలు వినిపించేందుకు తనకు కోర్టులో అవకాశం కల్పించాలని న్యాయస్థానాన్ని కోరారు. కానీ న్యాయస్థానం మాత్రం దానికి సంబంధించి ముందుగానే ఒక అప్లికేషన్ వేయాలి. అప్లికేషన్ వేసిన తర్వాత కవిత ఏం చెప్పదలుచుకుంటుందో ఆ విషయాలన్నీ కూడా ముందుగానే రాసిచ్చిన తర్వాతనే దానికి సంబంధించినటువంటి అనుమతిస్తామని స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన కవితకు సంబంధించినటువంటి రెగ్యులర్ బెయిల్ పైన విచారణ జరగబోతుంది. సో రెగ్యులర్ బెయిల్ వస్తుందా లేదా అన్నది మాత్రం అనుమానంగానే కనబడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కనుక చూస్తే ఈడీ ఈ కేసులో కవితను ప్రధాన నిందితురాలుగా భావిస్తోంది. ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి కుట్ర కవిత, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఈ ముగ్గురు కలిసి ఈ మొత్తం కుట్ర పన్నారు. కాబట్టి ఈమె బయటికి వస్తే డెఫినెట్గా సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం ఉంది, సాక్షులను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉందని ప్రధానంగా కోర్టు నిన్న బెయిల్ పిటిషన్స్ ఇచ్చినటువంటి తీర్పులో స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కొన్ని విషయాలు కూడా అభిప్రాయపడింది. ప్రధానంగా అరుణ్ పిల్లై తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవడంలో కవిత బెదిరించడం వల్లే ఆయన తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నారని కోర్టు అభిప్రాయపడింది. అలాగే ఆమెకు నోటీసు ఇచ్చిన మరుక్షణమే ఆమె తన ఫోన్లలో ఉన్నటువంటి డేటా మొత్తం కూడా డిలీట్ చేశారని కోర్టు అభిప్రాయపడినటువంటి పరిస్థితి. సో ఈ 2 అంశాల వల్ల నిన్న ఆమెకు మధ్యంతర బెయిల్ రాలేదు. వాటితో పాటు మరొక ప్రధానమైనటువంటి అంశం, కుమారుడి పరీక్షలు ఇప్పటికే సగం పూర్తయ్యాయి. అయినా కానీ ఆ కుమారుడి వయసు 16 సంవత్సరాలు. అతనికి తండ్రి, మిగిలినటువంటి బంధువులందరూ కూడా తోడు నీడగా ఉండి పరీక్షలు రాయించేందుకు అవసరమైనటువంటి మోరల్ సపోర్ట్ ఇస్తారు. కాబట్టి కవిత అక్కడ ఫిజికల్గా ఉండాల్సినటువంటి అవసరం లేదనేటువంటి అభిప్రాయం కూడా నిన్న కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో మధ్యంతర బెయిల్ రిజెక్ట్ అయింది. సో రెగ్యులర్ బెయిల్ పైన ఈ నెల 16 నుంచి వాదనలు కొనసాగబోతున్నాయి. సో వాదనల తర్వాత కోర్టు ఏం చెప్తుందని మనం చూడాలి. సో మొత్తానికైతే ఈ రోజు మాత్రం జరిగింది మాత్రం జ్యుడిషియల్ కస్టడీని పొడిగించారు. ఈ నెల 23వ తేదీ వరకు కూడా కవిత తీహార్ జైల్లోనే ఉండబోతున్నారు. రైట్ వెంకటేష్.